సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామాన్ని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి మల్లన్న సాగర్ నిర్మాణం ద్వారా కలుగుతున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తుక్కాపూర్ గ్రామానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ మాటలకు వెనకడుగు వేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తాము దేనికైనా సిద్ధమని ప్రకటించారు. హైదరాబాద్లో హైడ్రా పనులు కొనసాగుతూ ఉంటే కేటీఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చెరువులు కబ్జాకు గురికావడం జరిగిందని విమర్శించారు. ఆనాడు పోలీసులతో బెదిరించి బలవంతంగా రైతుల నుండి భూములను స్వాధీనం చేసుకుని సరైన నష్టపరిహారం అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం హైదరాబాద్ను కాపాడాలనుకుంటే తన ఆస్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కేటీఆర్, హరీష్ రావు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు చెరుకు శ్రీనివాసరెడ్డి, పూజల హరికృష్ణ, మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ చెరుకు విజయరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అక్కం స్వామి పాల్గొన్నారు. ఆ రోజు పోలీసులతో రైతన్నలను కొట్టించిన ఘనత కూడా ఈ కల్వకుంట్ల కుటుంబానికే దక్కింది. ఇవి కాకుండా లాఠీ చార్జ్ చేయించిండ్రు. మరి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోతందుకు ఒక ఊరిని మొత్తం కూల్చేసిరు. మరి అదే విధంగా ఆ ఫామ్ హౌస్ నుంచి యాదాద్రికి పోతందుకు వాసాలమర్రి గ్రామాన్ని మొత్తము కూల్చేసి కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు, కేటీఆర్ మేము దత్తకు తీసుకొని చెక్క మెరిచే విధంగా గ్రామాన్ని చేస్తామని, దాని తర్వాత ఆ ఊరికి పోయిన పాపాన పోలేదు. మరి అదే కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో కొల్గూరు గ్రామం, అక్కడ ఇండ్లని కూల్చేసిండు. కొల్గూరు గ్రామంలో దేనికి సంబంధం లేదు, వర్షాలు పడ్డప్పుడు ఆ ఊరు మునగదు. ఆ ఘనత కూడా హరీష్ రావు, ఆయన్నే డౌజర్ ట్రాక్టర్ ఎక్కి ఆయనే కూల్చిండు. ఇండ్లు కూల్చి జేసీబీ పెట్టి నేను దత్తకు తీసుకుంటా, చెక్క మెరిచే విధంగా చేస్తా అన్నాడు. ఒక్కొక్కరి ఇంటికి పోయి వాళ్ళ బాధలు వింటుంటే ఈయనకు ఆర్టిఫిషియల్ ఏడ్చిండి. ఆ ఊరికి వచ్చిన పాపాన పోలే, బుల్డోజర్ పెట్టి కూల్చేసిండు ఇండ్లు, దత్తకు తీసుకుంటా అని చెప్పిండు. ఆ ఊరి మీదకి వెళ్ళి ఎన్నిసార్లు పోయినా కూడా ఆ ఊర్లో ఆపిన పాపాన పోలే.